చెప్పనా మీకు, క్రైస్తవులకే దేవుని రాకడ ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది రహస్యంగా వస్తుందని. ఏంటి, రహస్య దేవుడు కాదు మన దేవుడు. రహస్యంగా వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయేవాడు కాదు. కడబోర మోగుతుంది, బోర మోగుతుంది. ఎవరైతే తడబాటు జీవితాలు లేకుండా, కలవర బ్రతుకులు లేకుండా, కృపకు దూరం అయిపోయిన వాళ్ళు కాకుండా, ఎవరైతే యాసావు లాంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోకుండా, నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు భూలోక సంబంధమైన కోరికల కోసం నువ్వు దేవుణ్ణి దూరం పెట్టావు, పక్కన పెట్టావు. ఎంత బాధ అంటే జీవితం ఇచ్చిన వాడినే నీ భర్తను నువ్వు లెక్క చేయకపోతే విడాకులు అంటాడు. కానీ దేవుడు నీకు విడాకులు ఇచ్చేస్తే ఏమవుతుందో తెలుసా? భర్త భార్య నీకు విడాకులు ఇస్తే ఇంకోటి చేసుకోవచ్చు. కానీ దేవుడు విడాకులు ఇస్తే భూమి కూడా తనలో నిన్ను ఉంచుకోదు అన్న సత్యాన్ని గ్రహించట్లేదండి. దేవుడు అంటే లెక్కలేదండి. దేవుడు ఫోటో కనబడినా, పాస్టర్ గారు కనబడినా అంత దొంగ నటనండి. అంటే